నేను వీడియో పెట్టానని ఇంకా ముక్కలన్నీ బయటికి తెస్తుంది. తెలియకుండా ఎలా మేకప్ వేసుకున్నారండి? తెలుసు మీకు మేకప్ గురించి మాట్లాడుతున్నారు కదా ఫోన్ చేసి. మమ్మల్ని ఎందుకు పిలిచారు? మీరు ఒక 25 రూపాయలు ఫెయిర్ అండ్ లవ్లీ కొనుక్కొని రాసుకోవచ్చు కదా. సేమ్ అడ్రస్ కదా, అక్కడే మాట్లాడుకుందాం. నేను ఎందుకు అంత ఫైర్ అయ్యి మాట్లాడానంటే అది తీసుకో, 200 కదా తగ్గుతుంది. ఫార్చ్యూన్ అని ఉంది చూడు, ఫార్చ్యూన్ అంటే ఇది విజయ తీసుకో, అయితే విజయ తీసుకో, అది 2 తీసుకో, తక్కువ పడుతుందేమో. అప్పుడు ఇది వాడేదాన్ని అసలు క్రీముల మీద పడ్డది. తీసుకున్నాం కదా, వెళ్ళిపోదాం. చాలా అవసరం లేదు సార్, డబ్బులు వేస్ట్. ఇప్పుడు ఈ బిస్కెట్ బ్యాగ్ తీసుకొచ్చాను, మా అమ్మాయి తిప్పిందన్నమాట. 160 రూపాయలు పడ్డది. 160 పడ్డది వస్తుంది. మా అమ్మ తిన్నది, నేను ఒకటి తిన్నాను. మా అమ్మ అయితే ఇది చేసింది, టమాటా రైస్, బిర్యానీ, వెజ్ పులావ్ తింటాం ఫ్రెండ్స్. వంశీ పాపం చాలా ఎక్స్పెక్ట్ చేశాడు, బట్ ఏదో అయ్యింది. కత్తిరి ఎక్కడ వదిలేసారు ఏంటంటే? ఆయిల్ ఒక కాయ కూడా వదిలేసారు. కాయ కదా, పండిపోయాయి. ఇది పండిపోయావి. కలెక్టర్ కాయ పండిపోయి అంటే ఇది ఒకటి పండింది కానీ ఒకటి కాయలాగే ఉంది. బాగుంది. మిగిలిన వేశారు, అందులో ఊరగాయలు మిగిలిన వేశారు. ఒకటి ఆల్రెడీ ఆ డబ్బాలో ఉంది. ఆ 2 కలిపేశారు ఏంటంటే? పాతదున్ను ఇప్పుడుది. అవునులే, పాతదున్ను ఇప్పుడుది కలిపేశారా? ఆలుగడ్డలు కలుపుతారు, ఆ సపరేట్ చేస్తారు. తెలివి లేదు. సీక్రెట్ మా ఫేస్కి మా ఆంటీ అయితే కలుపుతారు అన్నమాట ఈ పిండిలో. స్నానం చేస్తాడు తనంట. పిండోడి అని ముక్త టమాటో కూడా వేసినట్టు అన్నారు కదా. దాని వెనక మేమైతే లైటింగ్ వేస్తే బాగా రావట్లేదు వీడియో. బాక్స్ వేసినాకి అప్పుడే వద్దా?
ప్యాకింగ్ అయిపోయింది, ఇంక పట్టుకెళ్ళిపోతాం. ఇందులో ఒక కవర్ ఏదో ఒకటి ఫుడ్ ప్యాక్ చేస్తా. 2 ప్యాకింగ్ చేయి. ఇంకా బయలుదేరిపోతా. బాక్స్ పెట్టేసి ఇంకెళ్ళిపోతాం. ప్యాక్ చేస్తాను అందులో. చేసి నీ వీడియో పెట్టాలని ఇంకా ముక్కలన్నీ బయటికి తెస్తుంది. చూపించాలని ప్రొఫెషనల్. నేను చూపించాలని చూపిస్తాను. నా ముఖం చూపించుకో, నీకు మొక్కలు ఎన్ని కావాలంటే అన్ని చూపిస్తాను. నా ముఖం బాగా చూపించుకో. పవర్ పోతుందమ్మా. ఏడేసు సాంబార్లో బెండకాయ, ఆనపకాయ, ములక్కాయ, తర్వాత మునగాకు, కొత్తిమీర, పుదీనా, పులుసు. ఒరే నాకే చెప్పకరా బాబు, నాకు అసలు ఏమంతా కొంచెం వేసుకున్నా, ఇందులో తీసుకుని వేసుకున్నాక అంత తింటా. ఈ లైటింగ్ వల్ల మళ్ళీ ఇటు నుండి చేస్తే బాగోదు. నచ్చింది, బాగుంది, మాకు నచ్చింది. చేశారా? కలుగుతావు ఈరోజుకి. ఈరోజు మబ్బులేస్తాను ఫుల్గా. వర్షం పడుతుంది, తెచ్చుకుందాం. టీ తెచ్చుకుందామా? ఎక్కడ తేవాలి? ఎక్కడ తెస్తాను? కష్టపడి పెట్టారు, అలా అనకూడదు. కాకపోతే నాకు ఇక్కడ కానీ ఇక్కడే బెస్ట్ అనిపిస్తుంది. తాగుదాం. ಅದಕ್ಕೆ ನಪ್ಪಟ್ಟು ಇದ್ದಮ್ಮನ್ನ వర్షం అయితే నాన్ స్టాప్గా వస్తుంది. చల్లగా ఉంది కానీ కస్టమర్స్ ఎవ్వరు రావట్లేదు. మీకు వర్షం ఎంత పడుతుందో చూడాలంటే ఇదిగోండి, ఆ బస్ మీద చూడండి, అలా వర్షం వస్తూనే ఉంటుంది. ఇప్పుడే కాఫీ తీసుకొచ్చాను, అసలు అయితే తాగేసింది అనమాట. ఫస్ట్ ఉంటుంది కాఫీ, టీలు ఇలాంటివి. వర్షం అయితే పడుతుంది. సరేనా? మీరు ఎగ్గొడదామని ఫిక్స్ అయ్యారు. కరెక్ట్ కాదు. ఓకే, మాకు నచ్చలేదు అని ఆ రోజే చెప్పుంటే
తెలియకుండా ఎలా మేకప్ వేసుకున్నారండి? తెలియకుండా ఎలా మేకప్ వేసుకున్నారు? ఇప్పుడు 8,000కి ఇంటి మొత్తం చేస్తారా? 8,000కి ఇంటి మొత్తం చేస్తారా మేకప్? ఎక్కడండి చేస్తారు? ఎవరు చేస్తారు? ఒకసారి నాకు నెంబర్ ఇవ్వండి. ఒకసారి నాకు నెంబర్ ఇవ్వండి, ఎవరు చేస్తారు? ఎంత తెలుసా ఒక మేకప్కి వైజాగ్లో 22,000 ఒక పర్సన్కి. ఏం తెలుసు మీకు మేకప్ గురించి మాట్లాడుతున్నారు కదా ఫోన్ చేసి? తెలీదు. నిజంగా ప్రొఫెషనల్ మేకప్ అంటే పాన్స్ పౌడర్ వేస్తారని మీరు చెప్తున్నారు. ఫెయిర్ అండ్ లవ్లీ రాసుకోవడానికి మమ్మల్ని ఎందుకు పిలిచారు? మీరు ఒక 25 రూపాయలు ఫెయిర్ అండ్ లవ్లీ కొనుక్కొని రాసుకోవచ్చు కదా. ఎందుకు మమ్మల్ని ఎందుకు పిలిచారు ఆ ఫెయిర్ అండ్ లవ్లీ రాసుకోవడానికి? ఆ రోజు ఎందుకు చెప్పలేకపోయారు, ఈ రోజు ఎందుకు చెప్తున్నారు? డబ్బులు అడుగుతున్నామన్నా. సరే మీరు ఎక్కడ ఉంటారో చెప్పండి, వస్తాను నేను. ఓకే చెప్పండి ఒకసారి అడ్రస్ చెప్పండి. నేను సేమ్ అడ్రస్ కదా, అక్కడే మాట్లాడుకుందాం సరేనా? డబ్బుల గురించి కాదు, మీరు మాకు ₹1 ఇవ్వద్దు, క్లారిటీగా మాట్లాడుకుందాం సరేనా? ₹1 కూడా మాకు వద్దు, కానీ మేము వచ్చి మాట్లాడతాం, క్లారిటీగా మాట్లాడుకుందాం సరేనా? ఇప్పుడు మాట్లాడండి. ఏమి మీరు వేయలేదన్నది చాలా తప్పు. అది ఓకే, మాకు నచ్చలేదు, మేము ఇవ్వలేమనంటే ఓకే సరేలే అనుకుంటాం. నేను ఎందుకు అంత ఫైర్ అయ్యి మాట్లాడానంటే, రీసెంట్గా మనం ఒక ఈవెంట్కి అయితే వెళ్ళామంట. అసలు అయితే చేసింది వాళ్ళైతే డబ్బులకి చాలా ఇబ్బంది పెట్టారనమాట. ఈరోజు ఇస్తాం, రేపు ఇస్తాం, అలా తిప్పి వదిలేరు. అందులో ఇంకా సగం డబ్బులు ఇచ్చారు. అండ్ ఇంకొక పర్సన్కి కూడా తనైతే మేకప్ చేసింది అనమాట. అండ్ పెళ్ళికొడుకు కూడా మేకప్ చేసింది. అలా మొత్తం పెళ్లి కూతురికి అలా చేసింది అనమాట. అందులో మొత్తం కొంత అమౌంట్ అయితే అయ్యిందనమాట. అందులో వాళ్ళు ఒక 80% అమౌంట్ ఇచ్చేసి మిగిలిన అమౌంట్ ఏం చేశారంటే ఇవ్వలేదు. ఎంత గింజుకుని ఇవ్వలేదు. ఇవ్వకపోతే దగ్గర ఒక 10 days కంటే ఎక్కువ అయిపోతుంది. ఎప్పుడైనా ఈవెంట్ అయిపోయిన వెంటనే తీసుకుంటాం మేము, కాకపోతే ఆ రోజు తీసుకోలేదు అసలు. అయితే ఇప్పుడు అడుగుతుంటే వాళ్ళు ఏమంటున్నారంటే, మేము ఇవ్వము, మీరేం మేకప్ ఏం మాకు చేయలేదు, మేము అందరికీ అనుకున్నాం ఆ డబ్బులకే అని ఆల్రెడీ అసలు అయితే చెప్పింది. ఎవరెవరికి ఏంటి ఎంత అని చెప్పి ప్రతిదీ కూడా క్లారిటీ చెప్పింది. చెప్పినా సరే డబ్బులు ఎగ్గొట్టడానికి అయితే చాలా చూసారనమాట. మా కష్టాన్ని మేము వదులుకోలేక మేము ర్యాష్గానే మాట్లాడాల్సి వచ్చింది. వాళ్ళు కూడా ఫస్ట్ అలానే మాట్లాడారు. మా డబ్బులు మాకు ఇవ్వడానికి ఇప్పుడు ఎవరైనా సరే ఎలా ఉంటుందనంటే, చేయకముందు ఒకలా ఉంటారు, చేసిన తర్వాత ఒకలా ఉంటారు. చేసిన తర్వాత మనం డబ్బులు అడిగితే తనైతే మాట్లాడలేకపోతుంది, ఇంకా వాళ్ళతో మాట్లాడలేకపోతుంది కాబట్టి నేను మాట్లాడాను అనమాట. మేము కూడా డబ్బుల గురించి ఒక 100 సార్లు అడిగి కొంచెం ఫైర్ అయిన తర్వాత మాత్రమే డబ్బులు అనేది ఇచ్చారనమాట. లేకపోతే ఆ డబ్బులు కూడా మాకైతే రావనిపించింది. వాళ్ళు అనొచ్చు, అంటే ఎగ్గొట్టడం చూడట్లేదు అని అనుకోవచ్చు, కానీ ఇన్ని రోజులైతే ఎవరు చేయరని ఇప్పుడు దాకా మాకు ఎవరు చేయలేదు. అంటే నాకు అవన్నీ చెప్పేశారు అనుకోండి, నేను ఓకే వాళ్ళకి నచ్చలేదు అనుకుని వదిలేసేదాన్ని. కాకపోతే ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ డబ్బుల గురించి అడిగినాక వాళ్ళు అంటున్నారు అనమాట, మేకప్ మాకు నచ్చలేదు, మీరు అంతా కలిపి అనుకున్నాము, మాది మేము అనుకోలేదు అని చెప్పి చాలా చెప్పారు. ఇంకా డిస్కషన్ ఎందుకు అని చెప్పి డిస్కషన్ అయితే జరుగుతుంది. ఇంకా వాళ్ళ పేర్లు కానీ వాళ్ళ ఊర్లు కానీ ఏమీ మెన్షన్ చేయట్లేదు. సమయం వచ్చినప్పుడు అన్నీ బయట రివీల్ చేద్దాము, గాబరేం లేదు. సమయం వచ్చిన ఒకవేళ మాకు ప్రాబ్లం లేదు, మా అమౌంట్ మాకు వచ్చేసిందని అంటే మేము ఏవి రివీల్ చేయము. ఒకవేళ మా అమౌంట్ మాకు రాలేదని అంటే పేర్లు ఊర్లు అన్నీ కూడా నేనైతే పెడతాను. ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్లో రెండిట్లో పెడతాను. మేము ఎవరికి జడము తప్పు చేయట్లేదు, తను వర్క్ చేసింది, వర్క్ డబ్బులు మాత్రం అడుగుతున్నాము. చాలా మంది కలిగే జరుగుతుంది. మేకప్ చేస్తున్నారు, డబ్బులు ఇవ్వడానికి ఏడుస్తున్నారు. సరేనండి, చూద్దాం. రేపొద్దున ఫ్యూచర్లో అప్డేట్ అయితే నేను ఇస్తాను. ఒకవేళ ఏమైంది ఏంటంటే కూడా ఇస్తాను. అది క్లారిఫికేషన్ చెప్పడానికి మీకు చెప్తున్నాను అనమాట. ఏం కూర సిరీజ్ మంది? తోటకూర సాంబార్ ముక్కలు అయితే పెట్టుకున్నాము. ఉదయం చూపించాం కదా, ఏదైతే వేసారో అదంతా కూడా మా సాంబార్లోనే ఉంది, తెచ్చిన దాంట్లోనే. బాగుంది అసలు సాంబార్. అన్ని రకాలు వేస్తారనమాట. ములక్కాడ, చిగురు, అవన్నీ ములగాకు అవంతా వేస్తాయి. ఒళ్ళు నొప్పులు రావు, కాళ్ళు నొప్పులు రావు అనుకోండి. ఎక్కువ హెల్త్ కేర్ ఎక్కువ అనమాట కదంసి. ఈ ఆకు మంచిది, ఆ ఆకు మాత్రం బాక్స్లోనే తిన్నాం. బాక్స్లో అనమాట. ప్లేట్లో తింటే ఒంటికి పడుతుంది, బాక్స్లో తింటే ఒంటికి పడుతుంది. ఏదన్నా అంగనే కదా, అలా కాదు. తీసుకో, నువ్వు ఫస్ట్ వేసుకో.
ఇంకొంచెం వేయాలనుకున్నాను మొక్కల వల్ల ఎక్కువలాగా అనిపించిందా సరిపోతుంది. మీ అమ్మ మరీ వార్నింగ్ ఇచ్చింది, మొక్కలు కానీ సాంబార్ కానీ వదిలేరా అయిపోతాయి. ఎందుకు ఉంటావు? తినేస్తాను నేను తినేస్తాను కదా. సూపర్ ఉందబ్బా. డబ్బులు పోయే ఫ్రెండ్స్, డబ్బులు అయితే పోయాయి. ఒక ఈవెంట్ అయితే చేశాను. తర్వాత క్లారిటీ చెప్తాంలే, నువ్వు తిను.